హలో అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు అయితే మా హర్ష మ్యాచ్కి వెళ్ళిపోయాడు మాట. అసలు ఏ పని చేయలేదు. మార్నింగ్ లేచి నేను లేచిందే లేట్గా లేచాను. అసలు కోట్ల సెవెన్కో లేచనమాట. ఈలోపు మా హర్ష అకాడమీకి వెళ్ళి అకాడమీ నుంచి మ్యాచ్కి అయితే వెళ్ళిపోయారు. మా హస్బెండ్ డ్రాప్ చేశారు. ఇంకా నేను ఏంటంటే ఫ్రెష్ అయ్యి కొంచెం బయటకు వెళ్ళాను అనమాట. బయటకంటే ఏం లేదు, టిఫిన్ చేయడానికి అని చెప్పి బయటకు వెళ్ళిపోయామన్నమాట. నేను మా హస్బెండే కదా, అందుకని చెప్పి ఇంకా కాసేపు అయితే పడుకుని పోయాను. సండే అయితే నేను ఫుల్గా పడుకునే ఉన్నానండి. ఇది 11 o'clockకి లేచానమాట. 11 o'clockకి లేచి ఇంకా వంట ఏదో చేయాలి కదా, అందుకని చెప్పి ఇదైతే నేను పండు మిరపకాయ పచ్చడి చేస్తున్నానండి. ఇది పండు మిరపకాయ తొక్కిందంటారు, అంటే గుంటూరు సైడ్ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది మా అత్తయ్య గారు పంపిస్తారన్నమాట. అందులోనే మనం పెరిగేసి మిక్సీ చేసి పోపు పెట్టుకుంటే పండు మిరపకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎంతైనా అటువైపు వాళ్ళకి వాళ్ళ నేటివ్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడైతే నేను పండు మిరపకాయ పచ్చడి మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. దానిలోకేమో ముద్దపప్పు పెట్టేసాను, రైస్ పెట్టేసాను అనమాట. నేను పచ్చడికి ఎప్పుడు ఏదైనా ఏ పచ్చడి అయినా సరే నేను పల్లి ఆయిలే వాడతానండి. పోపు పెట్టుకోవడానికి అయితే పల్లి ఆయిల్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడ అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు అవి వేసి పచ్చడి అయితే పోపు పెట్టుకుంటున్నాను. పోపు దినుసులు కాసేపు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ వేసి, ఉల్లిపాయ కొంచెం బాగా దగ్గర పడాలండి. అంటే బాగా పింక్ కలర్లో వస్తాయి కదా, అలా బాగా వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ఆ పచ్చడి వేసి వేయించుకోవడమే. అందులో మనకి ఉప్పు అది ఏం వేయవసరం లేదండి. ఆ పండు మిరపకాయ తొక్కినప్పుడే ఉప్పు అది కూడా వేసి తొక్కి నిల్వ చేసుకుంటారనమాట. ఆ తొక్కింది మా అత్తయ్య గారు తీసుకొచ్చి నాకు కొంచెం అలా పంపిస్తూ ఉంటారన్నమాట. అది ఈ ట్రిప్తో అయిపోయింది కూడా. చెప్పాను అయిపోయింది అత్తయ్య పంపించండి అని చెప్పి మళ్ళీని. అలాగే ఇక్కడైతే పోపు పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ అయితే కొంచెం బాగా వేగనివ్వాలి. అది ఏంటంటే పింకిష్ కలర్లో వచ్చి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం పచ్చడి వేసుకోవాలన్నమాట. పచ్చడి వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఒక 20 days అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది మనకి. ఇది ఆ తొక్కుదైతే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ఇలా పోపు పెట్టుకుంది మాత్రం ఒక 20 days 25 days అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నిలవ ఉంటుంది అన్నమాట. మా హర్షకి మా హస్బెండ్కి ఇదంటే చాలా ఇష్టం అండి. వాళ్ళకి వేడి వేడి అన్నం, నెయ్యి, ముద్దపప్పు ఈ పచ్చళ్ళు ఇస్తే చక్కగా తింటారు. ఇక్కడైతే నేను పచ్చడిది వేయించాను కదా, పచ్చడి కూడా అయిపోవచ్చింది. అండ్ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ముద్దపప్పు కూడా అయిపోయింది. రైస్ పెట్టేశాను కదా, ముద్దపప్పు తీసి కొంచెం ఉప్పేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా లంచ్కి అయితే ఇది మాట. నాకు నాన్ వెజ్ లేకపోతే అవ్వదు. అందులో సండే ఒకటి నేనైతే ప్రాన్స్ కర్రీ ఆర్డర్ చేసుకున్నానండి బయట నుంచి. నాకైతే నాన్ వెజ్ ఉండాలి కంపల్సరీ. ఇలా లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా హస్బెండ్ అయితే టీవీ చూసుకున్నారు. నేనైతే మళ్ళీ పడుకుని పోయాను. చెప్పాను కదండి, సండే రోజు అయితే నేను ఫుల్ స్లీప్లోనే ఉన్నాను. ఏంటో నాకు తెలియదు కానీ, అంటే ఏ పని లేదు, హర్ష లేడు, మా హస్బెండ్ ఏమో మ్యాచ్ చూసుకుంటున్నారు. దాని తర్వాత ఐపీఎల్ ఆప్షన్ వచ్చింది, అది చూసుకున్నారు. సో దానివల్ల నాకేం పని లేదు. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయిన తర్వాత మార్నింగ్ ఏం చేయలేదు కదా, మరి నైట్ డిన్నర్లోకి ఏదో చేయాలి కదా అని చెప్పి బిర్యానీ చేసేసి రైతా అయితే కలిపేసాను అనమాట, వెజిటేబుల్ బిర్యానీ. ఇక్కడ దానికోసమే నేను వెజిటేబుల్ కట్ చేసుకుంటున్నాను. మా హర్షకి సండే అయితే బిర్యానీ లేకపోతే అవ్వదండి. అంటే వాడికి అలవాటు అయిపోయిందన్నమాట. వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసేసి రైతా ఇచ్చామనుకోండి చక్కగా తింటాడు. ఇక్కడైతే నేను అన్నీ కట్ చేసుకొని బాస్మతి రైస్ ఒక 2 glasses నానబెట్టుకున్నాను అనమాట, వాష్ చేసేసి. ఇప్పుడైతే బిర్యానీ పోపు పెట్టుకుంటున్నాను నేను. బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు, హోల్ గరం మసాలా అంటాం కదా, అవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై చేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, పొటాటో ఉంది నా దగ్గర, అదే వేసాను. టమాటా కూడా వేసాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే
మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ అక్కడైతే నేను వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి బాగా వేయించుకుంటున్నాను. నేను గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 4.5 గ్లాసెస్ వాటర్ నేను బాయిల్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు వేసి వేగిన తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత పెరిగేసి కొంచెం బాగా వేయించుకున్నాను అనమాట. దమ్ కదా అంటే దమ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట, పెరిగేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెరిగేసి కాసేపు వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి కొంచెం కింద నుంచి కలుపుకుంటే మనకి బియ్యం గింజ విరగదన్నమాట. ఇప్పుడు నేనైతే బాయిల్ చేసిన వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకుంటున్నాను. లిడ్ పెట్టుకొని కుక్ చేసి దగ్గరగా అయిన తర్వాత కొంచెం సిల్వర్ ఫాయిల్ వేసి క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి హీట్ అనేది బయటకు వెళ్ళదు కదా, దమ్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది వెయిట్ పెట్టుకున్నామంటే. నేను ఎలా చేస్తున్నాను, నేను అలాగే దమ్ చేస్తాను అనమాట ఎప్పుడూను. ఫ్రెండ్స్ ఇంకోసారి చెప్తున్నాను, మర్చిపోద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఇక్కడైతే నా బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ అలాగే మా హర్ష కూడా వచ్చేసాడు. మేమైతే డిన్నర్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళకి తెలియదా చెప్పండి. ఇంకా డిన్నర్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని స్టవ్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. నాకు ఏ పని అయినా సరే వెంటనే అయిపోవాలన్నమాట. నాకు పని అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. నేను అలా వదిలేసి మాత్రం పడుకోను. నేను మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు నాకు నీట్గా ఉండాలన్నమాట. And that's it friends, thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you.